ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇంట్లో ఏంటంటే చాలా మంది పూజ చేస్తున్నప్పుడు అంటే కొంతమంది రోజు శుభ్రపరచుకుని ఉండి పూజ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఖాళీ లేని వాళ్ళు అసలు ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అన్నది కూడా ఒక క్వశ్చన్ తలెత్తుతుందండి. అసలు ఎప్పుడెప్పుడు శుభ్రపరచుకోవాలంటారు? నిజంగానన్నా ఇప్పుడు మనం ఒక దీక్ష తీసుకుంటాం. దీక్ష తీసుకుని ఒక పీఠం అని చెప్పి చాలా మంది పెట్టుకుంటుంటారు. దేవుడి పటాన్ని ప్రతిరోజు అదే దేవుడికి పూజ చేస్తుంటారు. ఇలాంటివి మనం చేసేటప్పుడు ఏం చేస్తామంటే, పూజ చేసేటప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటిది ఒక కార్యక్రమం ఉంటుంది. లేదు మంత్రాలతో అందరికీ రావు. ఏమనుకుంటాం, దేవుడా అక్కడ ఉన్నాడనే కదా మన నమ్మకం. భగవంతుడా నువ్వు ఇక్కడ ఉండి నన్ను కాపాడు అని చెప్పి చెబుతున్నాం. ఆ ఒక్క మాట చాలు భగవంతుడు అక్కడ వచ్చి కూర్చోవడానికి. పూర్తిగా భక్తి విశ్వాసాలు ఉంటాయి మనకి. అవునా? భగవంతుడు వచ్చిన ప్రతిరోజు అన్ని కదిలిస్తుంటే కష్టం కదా. మనం చేస్తుంది విగ్రహ ప్రతిష్ఠ కాదు, యంత్ర ప్రతిష్ఠ కాదు, కేవలం పటాలు, మన దగ్గర ఉండేటువంటి చర విగ్రహాలు ఎప్పుడప్పుడు మూవ్ చేసుకునేటువంటి. ప్రతినిత్యం అభిషేకం చేసుకోవడానికి కొన్ని ఉంటాయి నాన్న. వీటిలో శివలింగం ఒకటి, దాంతోపాటు విష్ణుమూర్తి ఒకటి, అలాగే సూర్య భగవానుడు ఆదిత్యం ఒకటి, అంబికం అంటే అమ్మవారు. అంటే ఇక్కడ ఏంటి, అంబికం, ఆదిత్యం, తర్వాత శివుడు, విష్ణుమూర్తి, గణనాథం, గణపతి. ఈ 5 కలిస్తే దీన్ని పంచాయతనం అంటారు. 5 కదా, పంచాయతనం అంటారు. ఈ పంచాయతనంలో రకరకాలు ఉంటాయి చాలా వరకు. విష్ణు పంచాయతనం అంటే విష్ణుమూర్తి మధ్యలో ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ చుట్టూ ఉంటారు. శివ పంచాయతనం అంటే శివుడు మధ్యలో ఉంటాడు, అంటే ప్రధానంగా ఉంటున్నాడు. గణపతి పంచాయతనం అంటే గణపతి మధ్యలో ఉంటాడు. అంబికా పంచాయతనం అంటే అమ్మవారు ఉంటుంది. విష్ణు పంచాయతనం అంటే విష్ణుమూర్తి ఉంటాడు. ఇట్లా ప్రధాన దేవ ఆలయ ప్రధాన భగవంతుడిని మనం ఏదైతే అనుకుంటామో ఆ పంచాయతనం పెట్టుకొని అభిషేకం చేసుకోవడం. నిత్యం అభిషేకం చేసుకునేటువంటి విగ్రహాలకి నిత్యం చెయ్యాలి. కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మానేస్తాను అంటే అది కూడా కరెక్ట్ కాదు. అలాగే పట్టాలు, దేవుడు పట్టాలు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. దాన్ని ఓ మాట చెప్పాలంటే ఏదైనా పండగలు వచ్చినా ఏది వచ్చినా ఒక పెద్ద కార్యక్రమం. క్లీన్ చేసుకోవడానికి ఒక రోజంతా దానికే సరిపడుతుంది. దీంట్లో ముఖ్యంగా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే నాన్న, ఒకే రకమైనటువంటి దేవుడు పటాలు 10 ఇంట్లో పెట్టుకోకూడదు. మొట్టమొదటిగా గణపతి ఒక రకంగా ఒక చోటు ఉన్నాడు, ఇంకో రకంగా ఇంకో చోటు ఉన్నాడు, ఇంట్లో తెచ్చుకొని దేవుడు గుట్లో పెట్టుకుంటాను అంటే తెల్లవారులు మొత్తం క్లీన్ చేసుకోవడానికే సరిపోతుంది ఒక రోజంతా. ఒక భగవంతుడి పటం ఒకటి ఉందంటే రెండో పటం అదే దేవుడు ఉండకూడదు. ఏ స్వరూపమైనా ఉండదు, అదే భగవంతుడు ఇంకో పటం ఉండకూడదు. దానివల్ల మిత సంఖ్య పటాలు ఉంటాయి, క్లీన్ చేసుకోవడానికి ఈజీ. అంతేకాకుండా మనం కన్ఫ్యూజ్ అవ్వం. ఏదో సినిమాలో చూపించినగా తోకా తొండం అనే స్వర్ణకమల సినిమాలో చూపిస్తారు, ఆ టైంలో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అవునా? దాంతో పాటుగా శుభ్రపరచుకునేటువంటి సమయం తక్కుతుంది. అప్పుడు దైవ ఆరాధనకి సమయం ఎక్కువ పెంచుకోవచ్చు కావాలంటే. మరి ఏ రోజుల్లో ఇవన్నీ శుభ్రపరచుకోవాలి అంటే, నిత్యం ఆ భూమి కింద ఏదైతే ఉంటుందో, మన భూమి ఉంటుందో దాన్ని ప్రతినిత్యం శుభ్రపరచుకోవాల్సింది, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ విగ్రహాలు, పటాలు ఏవైతే ఉంటాయో, నిత్యం అభిషేకం అలవాటు లేనటువంటి వాళ్ళు అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు, ఏ రోజైనా కావచ్చు, చాలా మంది శుక్రవారం వస్తే కదిలించాం కదా, మంగళవారం వస్తే కదిలించాం కదా అని చెప్పి చాలా మంది చెబుతూ ఉంటారు. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు ఏ రోజైనా సరే తప్పనిసరిగా శుభ్రపరచుకొని, పులికాపు చేయటం అంటారు దాన్ని, శుభ్రపరచుకొని చక్కగా మరలా బుట్లు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే గ్రహణ సమయాలు, గ్రహణాలు వస్తాయి కదా, ఈ గ్రహణాలు వచ్చిన సమయంలో కూడా తప్పనిసరిగా గ్రహణం వెళ్ళిన తర్వాత ఇంటితో పాటు మన వంటితో పాటు భగవంతుడి గది కూడా క్లీన్ చేయవలసింది. విగ్రహాలన్నీ మరలా శుభ్రపరచుకొని మరలా బుట్లు పెట్టుకొని పూజ చేసుకోవాల్సింది. గ్రహణ శూల అంటాం, అంటే విషం చిమ్ముతున్నటువంటి రాహువో కేతువో వాటి ప్రభావం వీటి మీద పడుతుంది అనేటువంటిది. అందుకనే కదా మనం దర్భ కూడా పచ్చళ్ళలో, మంచినీళ్ళలో, మజ్జిగలో అన్నింటిలో దర్భలు వేస్తూ ఉంటాం. ఎందుకు? అమృతం అంటారు. దర్భ అంటే అమృతం. గరుత్మంతుడు సవతి తల్లి సర్పమాత గరుత్మంతుని హింసిస్తూ ఉంటే, తల్లి నాకు నీ దగ్గర నుంచి విమోచన కలిగే మార్గం ఏమైనా చెప్పు అంటే, నా సర్పజాతి మొత్తానికి అమృతం ఇస్తే చాలు, నేను వదిలేస్తానని చెప్పింది. గరుత్మంతుడు అమృత భాండం పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఇంద్రుడు చూశాడు,
చూసి ఇది కనుక సర్పజాతికి అందితే సర్పజాతి అంతం కాకపోతే ప్రపంచం మొత్తం వినాశనం. పాము 23 గంటలు నిద్రపోయి 1 గంట ఆహారానికి వెళ్తుంది. ఓహో. సర్పానా మధ్య నిద్ర అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. ఆ 1 గంటలోనే ఎవరైనా ఎదురు పడితే కాడేసి చంపేస్తుంది. అలాంటిది వీటికి చావు లేకపోతే వీటి జాతి వృద్ధి పొందుతుంది, మనం నాశనం అవుతాం అనే ఉద్దేశంతో, మానవ జాతి ఉండదు అనే ఉద్దేశంతో ఆ గరుత్మంతుడితో యుద్ధం చేసేట ఇంద్రుడు. యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో అమృత భాండం తొణికి ఒక గడ్డి రేణువు మీద పడింది. ఈ పాములు వచ్చి గడ్డి రేణువుని ఇట్లా నాకుతున్నప్పుడు ఆ గడ్డి షార్ప్గా ఉంటుంది కదా, నాలుక చీలిపోయి 2 నాలుకలు అయిపోయినాయి. ఓహో. ఎక్కడైతే గడ్డి మీద పడిందో దాన్ని దర్భ అంటున్నాం. అంటే అది అమృతంతో సమానం. ఇక్కడ విషపూరితమైనటువంటి రాహుకేతువులు సర్పాలు కదా వీళ్ళు, వీళ్ళ విషం ఈ పదార్థాల మీద గ్రహణ సమయంలో పడుతుంది కాబట్టి ఈ దర్భ వేస్తే అది అమృతంగా మారిపోతుంది అని చెప్పడం కోసం అమృతం మనం దర్భ వేస్తాం. ఓకే. ఇది కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గ్రహణం వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా శుభ్రపరచుకోవాలి. ఏది విశేషమైన పండుగలు వచ్చినాయి, అలాంటి పండుగలు వచ్చే ముందు మాత్రం శుభ్రపరచుకోవాలి తప్పనిసరిగా. ఇప్పుడు మనం ఎంత శుభ్రంగా ఉంటున్నామో దేవుడు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. నా దృష్టిలో ఎక్కడ శుభ్రం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని చెప్తా. దేనికంటే లేచినప్పటి నుంచి నేను కూడా 10 సార్లు నా ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ కూర్చుంటాను కాబట్టి నీట్గా. అంటే శుభ్రత లేకపోతే మనమే ఉండను నాన్న, దేవతలు ఎందుకు ఉంటారు నాన్న? వాళ్ళకి ఏం అవసరం? నువ్వు పడి ఉండు అంటే ఎట్లా పడి ఉంటారు వాళ్ళు? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వాలి కదా. కాబట్టి గ్రహణ సమయాల్లో కావచ్చు, పండగ సమయాల్లో గురువారం అంటే శుక్రవారం మంగళవారం కాకుండా శుభ్రపరచుకోవడం అనేది మంచిది. పండగల ముందు తప్పనిసరిగా అలా శుభ్రపరచుకునేటువంటి పరిస్థితులు ఈ రోజులో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా చేసుకోవచ్చు. అమావాస్య వెళ్ళినటువంటి మరుసటి రోజు ఎలాంటి రోజైనా దానికి ఏ రకమైనటువంటి సమస్య లేదు, చక్కగా శుభ్రం చేసుకొని దేవతా పూజ చేసుకోవచ్చు. ఇది చాలా మందికి కామన్ గా అడిగే క్వశ్చన్ అండి. సో చాలా చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.